అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంవికే ప్రాపర్టీ హబ్. ఈరోజు ఒక స్పేషియస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు వచ్చామండి. ఒక్కసారి హౌస్ యొక్క ఎలివేషన్ చూడండి, ఎంత మంచి డిజైన్ అయితే చేశారో అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే సెలెక్ట్ చేశారండి. గేట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ గేట్ చాలా క్లాసీగా ఉంది. అండ్ ర్యాంప్ వచ్చి మనకి గ్రానైట్ ర్యాంప్ ఇచ్చారండి. మొక్కలు పెట్టుకోవడం కోసం బోత్ సైడ్స్ మనకి సెట్ బ్యాక్స్ అయితే వదిలారు. అలాగే మనకి ఇక్కడ బైక్ అది పార్క్ చేసుకోవడానికి కూడా చక్కగా మనకి సిమెంట్ అది చేసి ప్లాస్టరింగ్ చేసి నీట్గా ఉంచారు. అండ్ ఇది హౌస్ వచ్చి కార్నర్ బిట్ అనమాట. సో బోత్ సైడ్స్ దీనికి రోడ్ అనేది ఉంది. హౌస్కి వెస్ట్ సైడ్ అండ్ సౌత్ సైడ్ బోత్ సైడ్స్ ఉంది. అలాగే ఇటు సైడ్ కూడా చూసారా, గార్డెన్ పెంచుకోవడానికి ఎంత పెద్ద సెట్ బ్యాక్ అయితే ఇచ్చారో, చాలా మంచిగా అయితే ప్లేస్ ప్రొవైడ్ చేశారండి వీళ్ళు గార్డెన్ కోసం. ఇప్పుడు మనమైతే హౌస్ లోపలికి వెళ్ళి ఒక్కసారి కార్ పార్కింగ్ ఏరియా అవన్నీ కవర్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ అయితే ఫాల్ సీలింగ్, మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. పీవీసీ ఫాల్ సీలింగ్ లైట్ బ్రౌన్ కలర్లో వైట్ కలర్ కాంబినేషన్తో నీట్గా అయితే డిజైన్ చేశారు. స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం వాష్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాం చూడండి. వాష్ ఏరియా అండ్ ఈ స్టెప్స్ కానీ అన్నీ కూడా గ్రానైటే యూస్ చేశారండి. సో ఫస్ట్ అయితే వాష్ ఏరియా కవర్ చేద్దాము. సో వాష్ ఏరియా మీరు చూస్తున్నట్టయితే చక్కగా నీట్గా టైల్స్ అవి ఇచ్చారు. ట్యాప్ అవి పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే పవర్ పాయింట్స్ అవన్నీ కూడా ప్రొవిజన్ ఇచ్చారండి. ఇక్కడ మీరు హ్యాపీగా వాషింగ్ మిషన్ అది పెట్టేసుకోవచ్చు. అండ్ హౌస్ ముందు ఉన్న టైల్స్ చూడండి, ఈ వాల్కి టైల్స్ అయితే మనకి చక్కగా బిస్కెట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మంచి టైల్స్ అయితే ఇచ్చారు. ఇవి చక్కగా చూడడానికి మంచి క్లాసీ లుక్ అయితే తీసుకొచ్చింది హౌస్కి. అండ్ ఒక్కసారి ఇటు సైడ్ ఉన్న వే కూడా చూపిస్తున్నాం చూడండి. ఈజీగా 2 feet టు 3 feet వరకు కూడా స్పేస్ అయితే లీవ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు కావాలనుకుంటే క్లోత్స్ అవి కూడా డ్రై చేసుకోవచ్చు. అండ్ యూటిలిటీ ఏరియా కింద కూడా వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సింహద్వారం అయితే కవర్ చేస్తున్నాం చూడండి. అన్ని డోర్స్ అవన్నీ ఫిట్ చేసేసారు. విండోస్ గ్లాసెస్ అన్నీ కూడా ఫిట్ చేశారు. డోర్ డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి. అండ్ ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాము. సో ఫాల్ సీలింగ్ కూడా పెయింట్స్ అవి వేసి చాలా గ్రాండ్ లుక్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న పెయింట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి క్లాసీగా. టీవీ యూనిట్ చూసారు కదా, మంచి డిజైన్ అయితే ఇచ్చారు షో పీసెస్ అవి పెట్టుకోవడానికి. అండ్ ఒక్కసారి ఇక్కడ చూడండి, హాల్లో పార్టీషన్ మనకి, అంటే హాల్ నుంచి బెడ్రూమ్స్ వెళ్ళడానికి పార్టీషన్ చూడండి. అసలు వుడ్ కలర్ పెయింట్ వేసి నీట్గా నిజంగా వుడ్ వర్క్ చేయించారేమో అన్నట్టుగా చాలా మంచి లుక్ అయితే తీసుకొచ్చారండి. అండ్ హాల్లో మనకి లెఫ్ట్ సైడ్ విండో కూడా ఉంది వెంటిలేషన్ కోసం. అండ్ ఎక్కడికక్కడ పార్టీషన్స్ అయితే చాలా మంచి డిజైన్ సెలెక్ట్ చేసి చాలా బాగా చేశారు. ఇక్కడ వాష్రూమ్ దగ్గర టైల్స్ కూడా ఒక్కసారి చూడండి, మంచి టైల్స్ అయితే వేశారు. చాలా క్లాసీ లుక్ అయితే వచ్చింది. కామన్ టాయిలెట్ దగ్గర ఈ టైల్స్ వేయించే ఐడియా మాత్రం చాలా బాగుందండి. అలా ప్లెయిన్ వాల్ వదిలేయకుండా. అండ్ టైల్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. వాటర్ బబుల్స్ పడుతున్నట్టు చాలా అయితే బాగున్నాయి ఈ టైల్స్. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి, చక్కగా నీట్గా పింక్ కలర్, డార్క్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్తో అయితే వాల్స్కి పెయింట్ వేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే మన పెయింట్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఫాల్ సీలింగ్లో కూడా పెయింట్స్ వేశారు. అసలు ఎవరు కూడా ఇప్పుడు ఫాల్ సీలింగ్స్కి పెయింట్స్ వేయించట్లేదండి, వైట్ కలర్ వేసి ఇచ్చేస్తున్నారు అంతే. బట్ వీళ్ళు చక్కగా కలర్ కాంబినేషన్ మ్యాచ్ అయ్యేలాగా కూడా చూసుకుని మరి వేశారు. అండ్ వెంటిలేషన్ కోసం పెద్ద విండో ఉంది. అండ్ అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోసే ప్రొవైడ్ చేశారండి. అలాగే ఒకసారి కబోర్డ్స్ చూడండి, నంబర్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ పైన రూఫ్ కూడా ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే వీళ్ళు లో రూఫ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఒక్క లో రూఫ్ ఉంది అంటే మనకి అనవసరమైన సామాన్లన్నీ కూడా హ్యాపీగా అందులో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇంకా చక్కగా మీరు వుడ్ వర్క్ అది చేయించుకుంటే ఇంకా మంచి స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ చాలా మంచి లుక్ అయితే ఎలివేట్ అవుతుంది. వీళ్ళు క్వాలిటీలో అయితే మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అయితే కన్స్ట్రక్షన్ అనేది చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. సో మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ కూడా వుడెన్ డోర్స్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అండ్ బోత్ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్స్ కూడా వుడెన్ డోర్స్ ఇచ్చారు. ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ఫాల్ సీలింగ్ చూడండి, ఎంత మంచి డిజైన్ అయితే వేశారో. అంటే ఏదో ఫాల్ సీలింగ్ చేయించామంటే చేసేసామనే పేరులా కాకుండా మంచిగా డిజైన్స్ అయితే సెలెక్ట్ చేశారు. అలాగే కలర్స్, పెయింట్స్ వాళ్ళు వాడిన పెయింట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నారు, వెంటిలేషన్ కోసం విండో ఉంది. అలాగే ప్లెంటీ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయి, రూఫ్ ఉంది. నెక్స్ట్ మనకి బీరువా పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారు. అండ్ లెమన్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వాల్స్ అన్ని కూడా పెయింట్ చేశారు. సో టీవీ యూనిట్ డిజైన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మంచి మోడర్న్ టచ్ వస్తూ కూడా మనకి టీవీ యూనిట్ అనేది డిజైన్ చేశారు. అంటే ఓల్డ్ మోడల్లో ఉన్న డిజైన్స్లా కాకుండా మంచి మోడర్న్ టచ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం పూజా యూనిట్, డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే కవర్ చేద్దామండి. ఫస్ట్ అయితే పూజా యూనిట్ చూద్దాము. సో పూజా రూమ్ ఎట్లా ఇచ్చారు అనేది చూద్దాము. సో పూజా రూమ్లో అయితే మనకి వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. అలాగే వైట్ కలర్ కాంబినేషన్ టైల్స్ అయితే వేశారండి. చాలా
నీట్‌గా చూడగానే ప్లెజెంట్‌గా అనిపించేలాగా టైల్స్ అయితే ఉన్నాయి. అండ్ యాస్ పర్ వాస్తు వీళ్ళు చక్కగా గ్రానైట్ అవి కూడా వేశారు. ఈజీగా 2 పర్సన్స్ కూర్చొని పూజ చేసుకోవచ్చు. అంత మంచి స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇదైతే డైనింగ్ హాల్ అండి. సో, డైనింగ్ హాల్‌లో క్రోకరీ ఐటెమ్స్ పెట్టుకోవడం కోసం షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ షింక్ కూడా ప్రొవైడ్ చేశారు. షింక్ వెనకాల కూడా టైల్స్ అయితే వేయడం జరిగింది. అండ్ మనకి డైనింగ్ హాల్‌కి, కిచెన్‌కి కూడా పార్టీషన్ చేశారు. చూసారు కదా! చాలా మంచిగా అయితే పార్టీషన్స్ ఇచ్చారండి ఎక్కడికక్కడ. అండ్ ఒక్కసారి కిచెన్‌లో చూడండి, ప్లాట్‌ఫార్మ్ అనేది ఎల్ షేప్ ప్లాట్‌ఫార్మ్. ఎల్ షేప్ కూడా కాదు, ఇది యూ షేప్ ప్లాట్‌ఫార్మ్, మనకి చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్ వచ్చింది. అండ్ షింక్ ఉన్నాయి. టైల్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ టైల్స్ అయితే వేశారు. కప్ అండ్ సాసర్, నెక్స్ట్ మనకి కిచెన్‌లో అయితే వెంటిలేషన్ కోసం విండో వచ్చింది. అలాగే చాలా స్టోరేజ్ కోసం కబోర్డ్స్ అయితే నంబర్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఇచ్చున్నారండి. అలాగే రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ మనకి కిచెన్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. ఈజీగా 2-3 మెంబర్స్ అయితే నుంచొని వర్క్ చేసుకోవచ్చు. అండ్ ప్లాట్‌ఫార్మ్ వచ్చి మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఆల్రెడీ పెయింట్స్ ఏసి ఉండడంతో హౌస్ యొక్క లుక్ అనేది ఇంకా మంచిగా ఎలివేట్ అయిందండి. అండ్ ఎవరైతే హౌస్ పర్చేస్ చేస్తారో వాళ్ళైతే రెడీ టు మూవ్ ఇన్ అని అయితే చెప్పొచ్చు. హౌస్‌లో ప్రతీదీ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేశారండి. ఫాల్ సీలింగ్స్ గానీ, లేదంటే ప్రొవిజన్స్ గానీ, లైక్ మనకి షింక్ ఏరియా ఇవన్నీ కూడా చాలా కబోర్డ్స్ గానీ, పార్టిషన్స్ గానీ అన్నీ అయితే మంచిగా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ డైనింగ్ హాల్‌లో కూడా ఫాల్ సీలింగ్ గానీ, లేదంటే వెంటిలేషన్ కోసం విండో గానీ, నెక్స్ట్ బయటికి వెళ్ళడానికి డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ డోర్ కూడా వచ్చి వుడెన్ డోరే అనమాట. సో, బయట కూడా ఇక్కడ ఇంకొక యుటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు. అక్కడ కూడా మనకి టాప్స్ ఫెసిలిటీ అవన్నీ ఉన్నాయి. అలాగే వాష్ ఏరియా దగ్గర టైల్స్ అవి కూడా వేసి నీట్‌గా అయితే డిజైన్ చేశారు. అండ్ యాస్ పర్ వాస్తు హౌస్‌కి 4 సైడ్స్ కూడా వీళ్ళు ప్లేస్ లీవ్ చేయడం జరిగింది. అందులో 2 సైడ్స్ ఆల్రెడీ 2 ఫీట్ వరకు కూడా ప్లేస్ లీవ్ చేశారు. ఒక సైడ్ ఆల్రెడీ కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ కూడా 1 ఫీట్ వరకు కూడా ప్లేస్ లీవ్ చేశారు. ఇక హౌస్ పైకి వెళ్లి టెర్రస్ చూస్తూ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందామండి. ఈ హౌస్ వచ్చి 167 స్క్వేర్ యార్డ్స్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ హౌస్, 2 బీహెచ్‌కే హౌస్. ఇది సౌత్ వెస్ట్ కార్నర్‌లో ఉంది కాబట్టి వెస్ట్ సైడ్ ఒక రోడ్ ఉంది. సౌత్ సైడ్ ఒక రోడ్ ఉంది. వెస్ట్ సైడ్ రోడ్ వచ్చి 30 ఫీట్ రోడ్. సౌత్ సైడ్ ఉన్న రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్. ఈ హౌస్‌కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. అలాగే బోర్ కూడా ఉందండి. 300 ఫీట్ బోర్ అయితే తవ్వారు. అండ్ ఈ హౌస్ వచ్చి రాంపల్లి విలేజ్‌లో ఉంది. ఇక్కడ చాలా హౌసెస్ అనేవి కన్‌స్ట్రక్షన్ అవుతున్నాయి, సేల్ అవుతున్నాయి. అలాగే చాలా మంది ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు. చాలా పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌లో అయితే హౌస్ ఉందండి. అండ్ ఇక్కడ పైన టెర్రస్ పైన మనకి వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు. అండ్ ఈ హౌస్‌కి గాని వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ వచ్చి 88 లాక్స్ కోట్ చేస్తున్నారండి. అండ్ స్లైట్‌లీ నెగోషియబుల్ కూడా. మీకు గాని ప్రాపర్టీ నచ్చితే ఓనర్ నంబర్ కావాలి అనుకుంటే మాకు మెసేజ్ చేయండి. మేము ఓనర్ నంబర్ ఇస్తాము. మీరు డైరెక్ట్ ఓనర్‌తో మాట్లాడుకొని మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకొని డైరెక్ట్‌గా వచ్చి ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేసుకొని మీకు నచ్చినాకనే పర్చేస్ చేసుకోవచ్చు. సో, హోప్ మీకు ఈ ప్రాపర్టీ నచ్చిందనుకుంటున్నాను. మీకు గాని ప్రాపర్టీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అంతేకాదండి, మీకు గాని ప్రాపర్టీ ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్‌కి ప్రాపర్టీ ఉన్నా ప్రమోషన్ చేయాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఫ్రీగా అయితే ప్రమోషన్ చేస్తాము. అలాగే జెన్యూన్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాం. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకొస్తాం. థాంక్ యూ.